అండి బాబు, ఈ మధ్యన మాట్లాడుతున్నా. గత 2 రోజులు బట్టి అయితే మాకు థియరీ క్లాసులు అయితే జరగట్లేదండి. ప్రస్తుతానికి అయితే ప్రాక్టికల్స్ మాత్రం జరుగుతున్నాయి. ఎందుకంటారా, మా క్లాస్లో మెడికల్ క్యాంపులు జరుగుతున్నాయండి ఫ్రీగానే. ఇది ఓన్లీ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళకి అండి ఈ ఫ్రీ చెకప్. ఎలాగో ఫ్రీయే కదని చెప్పేసి నార్మల్గా అందరూ నార్మల్ చెకప్ చేయించుకున్నామండి. అందరికీ నార్మల్గానే ఉందని చెప్పేసి రిపోర్ట్లు వచ్చి పర్టికులర్గా వెళ్ళి చేయించుకోవాలంటే ఎవరో చేయించుకోలేం. ఎందుకంటే ఏదైనా ఫీవర్ కానీ ఏదైనా వస్తాయి కానీ మన హాస్పిటల్ మెట్టేక్కాం. ఎలాగో ఫ్రీగా వచ్చింది కదని చెప్పేసి ఎలా ఖాళీగా ఉన్నామని చెప్పేసి చేయించుకున్నామండి. అలాగే ప్రతిరోజు 4 సార్లు అయితే తంబ్ వేయాలండి మా క్లాస్లో. ప్రాక్టికల్స్ 2 సార్లు, థియరీకి 2 సార్లు. ఇంతకు ముందు బ్యాచ్లో అయితే సగం మందిని తీసుకెళ్ళి సగం మంది నార్మల్గా ప్రాక్టికల్స్లో ఎంచి, మిగతా సగం మందిని థియరీలో ఎంచి, మిగతా సగం మందిని మళ్ళీ తీసుకెళ్ళేవారంటండి. అలా చేయడం వల్ల చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి, టైం కూడా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి మా సారి ల్యాప్టాప్ తీసుకొచ్చి మాలో ఒకరికి తంబ కోసం పూర్తిగా చెప్పి, ఆ తంబ ఎలా వేయాలి ఏంటన్నది క్లాస్లో చూపించి జాగ్రత్తగా వాళ్ళకి అలవాటు చేసి మాకైతే ల్యాప్టాప్ అప్ చెప్పారు. క్లాస్లో అయితే మాకు రబ్బానికి అయితే అప్ చెప్పారండి. ప్రస్తుతంగా అయితే ఆయనే మా సార్ అండి. ఎందుకంటే ఆయన మాట వినాలి కదా, మా తమ్ముళ్ళు అయితే ఆయన ఎంచుకుంటున్నారు కాబట్టి ఆయన మాట ఆలకించారు. అలాగే ఎక్కడ దాకా తీసుకెళ్లారంటే మమ్మల్ని ఎర్రవరం వరకు తీసుకెళ్లారండి మా సార్ మమ్మల్ని. అలాగే వాట్సాప్లో కొంతమంది అయితే మెసేజ్ పెడుతున్నారండి, అన్న ఎలా జాయిన్ అవ్వాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఏంటి మాకు కూడా చెప్పు అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు. అందరికీ చెప్పేది ఏంటంటే, మన ఏపీలో ప్రతి డిస్టిక్ ఒకటి ఉంటుందండి ట్రైనింగ్ క్లాసు. ఆ ట్రైనింగ్ క్లాసు మన దగ్గరలో ఏదైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, డిపో దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళే చెప్తారు. కాకినాడ సరౌండర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, కాకినాడ దగ్గరికి వచ్చి సార్ని కలమని. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో కావాలితే లైక్ చేసి ఫాలో కొట్టండి. అందరికీ బై బై, టాటా.